తనూజకి పెళ్లి ఫిక్స్ అయిందంట మాస్టరు. ఇది ఎవరు చెప్పాలని ఆలోచిస్తున్నారా? తనూజ గారు చెప్పలా, వాళ్ళ అమ్మగారు చెప్పలా, వాళ్ళ నాన్నగారు చెప్పలా. ఎవరు చెప్పారో తెలుసా? ఒక గొట్టంగాడు ఎవడో లైవ్ పెట్టి చెప్పాడంట. ఇంకో గొట్టంగాడు వీడియో చేశాడంట. ఆ గొట్టంగాల మాటలు పట్టుకొని మన మ్యూచువల్ ఫ్యాన్స్ పరిగెత్తుకుంటూ వచ్చేసారు నా ఇన్స్టాగ్రామ్లోకి. ఎవరు చెప్పారా మగడా అంటే, ఆడెవడో లైవ్ పెట్టి చెప్పాడన్నా, వీడెవడో వీడియో చేశాడన్నా, తనూజకి పెళ్లి ఫిక్స్ అయిందంటన్నా, నెక్స్ట్ ఇయర్ పెళ్లి జరిగిపోద్దంటనా, వాళ్ళ బంధువుల అబ్బాయిని ఇచ్చి చేస్తున్నారంటనా. ఇది ఒరే బాబు, పెళ్లి చేసుకునేది ఆ యూట్యూబ్ ఛానల్లోడా తనూజానా? ఒక్కటి లాజిక్ ఆలోచించండి. మీ పీత బుర్రలకి ఎందుకు అర్థమై సావడంలే? మీ పీత బుర్రలకి, మీ గొర్రె బుర్రలకి ఎందుకు అర్థమై సావడంలే? పెళ్లి చేసుకునేది ఎవరు? ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే తనూజ చేసుకుంటుంది. తనూజ చెప్పిందా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అఫీషియల్గా ఏమైనా చెప్పిందా? పెళ్లి చేసేది ఎవరు? వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నగారు చేస్తారు, పుట్టస్వామి గారు. లేకపోతే వాళ్ళ అమ్మగారు చేస్తారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఏమైనా చెప్పారా? ఇంత గొర్రెల్లా కొడుకుల్లో ఉన్నారని నాకు అర్థం కాదు. మాట్లాడితే ప్రతి దానికి భయపడి చచ్చిపోవడం, నా దగ్గరకు వచ్చేయడం. ప్రతి దానికి మీరు ఇంత గొర్రెల్లా ఉన్నారు కాబట్టి ఆ గొట్టంగాలు అంత ఆడేసుకుంటాను మిమ్మల్ని. ఎంతమందికి అని చెప్పాలి? ఎన్నిసార్లు అని చెప్పాలి? ఆ అమ్మాయి కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే, ఒక పక్క రాత్రి పగరులు షూటింగ్లు చేసుకుంటుంటే, మీరు ఇప్పుడు పెళ్లి సెట్ అయిందని చెప్పేసి ప్రచారం మొదలు పెడతారు. ఆడెవడో ఇంత ముందు ఒకడు ఏకంగా పాంప్లెట్ కూడా, అదేదో వెడ్డింగ్ కార్డు కూడా చేశాడనమాట మన ముద్దబంధాన్ గారితో పెట్టి. ఇట్లా ఉన్నారు. ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళు సరే వాళ్ళ సంగతి పక్కన పెడితే, అలా చేసే వాళ్ళ సంగతి పక్కన పెడితే, మీ బుర్ర ఏమైంది? మీ బుద్ధి ఏమైంది? నిన్న మొత్తుకున్నాను, మొన్న మొత్తుకున్నాను, 4 నెలల నుంచి మొత్తుకుంటున్నాను. నేను మొత్తుకుంటూనే ఉన్నాను, వినట్లా. ఎవరు చెప్పినా నేను ఎంత మొత్తుకున్నా వినట్లా. నేను కానీ బుజ్జి క్రియేషన్స్ నందు గారు కానీ ఎవరు ఎంత నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటున్నాం, వినట్లే మీరు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఎస్పెషల్గా తనూజ, కళ్యాణ్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పట్లో ఏ డిస్కషన్స్ వద్దు. అది కళ్యాణ్ తనూజతోనే కాదు, వేరే వాళ్ళతో కూడా డిస్కషన్స్ లేవు. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి కూడా డిస్కషన్స్ లేవు. కళ్యాణ్ తనూజ గురించి అయితే అస్సలు లేవు ఈ ప్రస్తుతానికి. ఎందుకు? కెరియర్ ముఖ్యం. ఆ అమ్మాయి రాత్రి బగర్లు కష్టపడి షూటింగ్లు చేస్తుంటే మీరు ఇప్పుడు పెళ్లి గురించి డిస్కస్ చేస్తారా? వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి వీడియోలు చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడూ నాకు సరిగ్గా వీడియోలు చేసే పరిస్థితి లేదు. దీంతోనే సరిపోయా. వాళ్ళ గురించి ఏమైనా ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక్కుందామంటే అవ్వట్లేదే. దీంతోనే సరిపోతుంది. ప్రతి ఒక్కడు వస్తాడు, ఏదో ఒకటి పెండ పెడతాడు. ప్రతి ఒక్కడు ఎంతమందికి అని చెప్పాలి? ఎన్నిసార్లు అని చెప్పాలి? నా నోరు నొప్పి తీసుకుని నాకు నెత్తి వెళ్ళిపోతుంది. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తుంది రా తనూజ అని చెప్పింది కదా 3 సంవత్సరాల వరకు నో మ్యారేజ్ అని. 3 సంవత్సరాల తర్వాత మాటని తనూజ చెప్పినా కూడా నమ్మరు. ఎవడో గొట్టంగా చెప్తారు, నమ్ముతారు. పెళ్లి చేసుకున్న తనూజనా యూట్యూబరా? ఆ లైవ్లు పెట్టేవాడు పెళ్లి చేసుకుంటున్నాడా? తనూజ పెళ్లి చేసుకుంటుందా? లేకపోతే తనూజకి సంబంధాలు చూసేది ఎవడు? వాళ్ళ నాన్నగారు చూస్తారు. ఈ గొట్టంగాడు చూస్తాడా సంబంధాలు? బుద్ధి జ్ఞానం ఉందా కొంచెం అన్నా? ఎన్ని చెప్తారు? ఎన్నిలే అసలు. నాకు ఒక పిచ్చెక్కిపోతుంది. నాకైతే చిరాకు దుబ్బుతుంది. చూడండి, మీరు ఇంకొకసారి ఇలాంటి క్వశ్చన్లు ఎవరైనా నన్ను అడిగారంటే కామెంట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇమ్మీడియట్గా బ్లాక్ చేసి పడేస్తాను. ఇకపై ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అడగండి. ఆడెవడో పిచ్చనా కొడుకుల్లాగా డబ్బుల కోసం దొబ్బెట్టుకోనికి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు చేసుకుంటే మీరు పిచ్చనా కొడుకుల్లాగా వచ్చేసి నన్ను అడుగుతున్నారు. నిజంగా ఇలా మాట్లాడతానని నేను అనుకోవట్లేదు. మ్యూచువల్ ఫ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ కొంతమందిని చూస్తుంటే నాకు లిటరల్గా చిరాకు వస్తుంది. అనవసరంగా మీకు ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ ఇచ్చినందుకు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. ఒక్క మాట చెప్పాలంటే నాకు అంత చిరాకు వస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ అనవసరంగా ఇచ్చానని అనిపిస్తుంది. మీరు ఎర్రి గొర్రెల్లా ఉన్నంతకాలం వాళ్ళ మీద ఆడుకుంటూనే ఉంటారు. మీరు నమ్మద్దురా బాబు, చూడద్దురా బాబు అంటే చూస్తారు. ఎక్కడో 20 మంది సబ్స్క్రైబర్లు దగ్గర ఉన్నవాడిని లేపి 3,000 4,000 తీసుకొచ్చారు. చూడద్దురా అని చెప్తున్నారు పదే చూసి. ఇది మీరు మీ నెత్తి మీద మీరే కాలు పెట్టుకున్నారు. మీ నెత్తి మీద మీరే చేయబెట్టుకున్నారు బస్ మాస్టర్ లాగా. అనుభవించండి, కానీ నన్ను మాత్రం సాగుదొబ్బకండి, సరేనా?
తనూజాకి ఇప్పుడు ఏమీ లేదు. పెళ్ళి అనే టాపిక్కే లేదు ప్రస్తుతానికైతే. అర్థమైందా? పెళ్ళి అనే టాపిక్కే లేదు. 3 ఏళ్ల తర్వాతనే ఏదైనా సరే, అది ఎవరితో అయినా సరే. సరేనా? ఎవరితోనైనా 3 ఏళ్ల తర్వాతనే. ఇప్పుడు కాదు. అప్పటిదాకా మీరు ఆలోచించొద్దు దాని గురించి. వాళ్ళ కెరియర్ మీద, వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద కాన్సంట్రేషన్ చేయండి. ఓకేనా?